విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజపులోవా వద్ద భోగాపురం పోలీసులు మరియు ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు విజయనగరం నుండి 3 కార్లలో వస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 47 ప్యాకెట్లలో గల 120 కిలోల గంజాయిని 9 సెల్ ఫోన్లను సీజ్ చేస్తున్నట్లు పోలీసులు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జూలై 24న భోగాపురం పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో రాజపులోవా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా విజయనగరం నుండి 3 కార్లలో వస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 47 ప్యాకెట్లు గల 120 కిలోల గంజాయి, 9 సెల్ ఫోన్లు, OD05H8352 నెంబర్ గల ఆల్టో కారు, ఇక OR15M7782 నెంబర్ గల శాంత్రో కార్, ఇక UP24BL అలాగే 0902 నంబర్ గల షిఫ్ట్ కార్ను సీజ్ చేశామని చెప్పారు. మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ఇక భోగాపురం సిఐ కె దుర్గాప్రసాద్, ఈగల్ సిఐ టి కళ్యాణ్ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మనకి సీజ్ అయింది. దాంతోపాటు 3 కార్స్ లో 9 మెంబర్స్ అక్యూజ్డ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మనం పట్టుకునేటప్పుడు ఒకడు పారిపోయాడు. 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందిలో 2 ఒడిశా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి ఉన్నారు. వాళ్ళు ఈ గాంజా సప్లై చేస్తున్నారు. 2 ఢిల్లీ వాళ్ళు ఎవరైతే ఒడిశాకి వచ్చి ఈ గాంజా కొని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 ఎవరైతే మనకి దొరికారో దాంట్లో 4 యూపీ వాళ్ళు కూడా ఒడిశాకి వచ్చి యూపీలో గాంజా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి 8 మంది మనకి అరెస్ట్ అయ్యారు. ఇంకొకడు కూడా ఒడిశా అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 9 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది. ఎవరైతే ఢిల్లీ నుంచి అండ్ యూపీ నుంచి ఎవరైతే వచ్చారో ఈ గాంజా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఒడిశా వాళ్ళతో ఆల్రెడీ పరిచయం ఉంది. వాళ్ళకి కొంత డబ్బు పే చేసుకొని ఈ గాంజా కొనేసి వైజాగ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసి వైజాగ్ నుంచి కొంతమంది ట్రైన్లో కొంతమంది కార్లలో ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళ ప్లాన్ ఉంది. ఇది సక్సెస్ఫుల్ గా ఈగల్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ కలిసికట్టుగా మంచి ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మంచి పని చేసిన ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా భోగాపురం ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము అందిస్తున్నాము. వాళ్ళు ఈగల్ టీమ్ పర్టికులర్లీ చాలా టైం నుంచి చాలా గుడ్ వర్క్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ బ్యాచెస్ లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మన ఏరియాలో ఎక్కువ క్వాంటిటీ గాంజా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి